సరే ఇంకోటి తీర్మాన్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వ సర్వే కాదు, ఓన్లీ జానారెడ్డి గారి సర్వే. దీన్ని ఉచ్చబోసి తగలబెట్టండి అని. అంటే దీని గురించి చాలా ఆయన డిస్కషన్. ఏం మాట్లాడినా కూడా ఆ, సర్వే పట్ల నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. ఎందుకంటే ఆ, ఈ సర్వే అనేది శాస్త్రీయంగా జరగలేదు, సంపూర్ణంగా కూడా జరగలేదు, మళ్ళీ అవకాశం ఇచ్చినా కూడా జరగదు. కాబట్టి ఇది రెడ్డిలను ఎక్కువగా చూపెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అందులో ఒరిజినల్గా వచ్చిన ఆ సర్వే ఫలితాలను కూడా వాళ్ళు దాని పరిగణలోకి తీసుకోలేదు. కంప్యూటర్స్ దగ్గర కూర్చొని ఒక స్టాటిస్టిక్స్ మనకు డిస్ప్లే చేశారు. రియల్ సర్వే అనేది సమగ్ర సర్వే అప్పుడు కేసీఆర్ చేసినా కూడా పూర్తి న్యాయం జరగలేదు. అందులో కూడా ఏంటంటే కరెక్ట్ గణాంకాలు రాలేదు. ఇప్పుడు ఈయన చేసిందంతా అంబగిది. కాబట్టి ఆ సర్వేకి ఎటువంటి వాల్యూ లేదు. సరే ఉమ్మడి ఒకటి ఏదున్నా కూడా సర్వే ఉమ్, ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా బీసీలు 46% ఉన్నారు, ముస్లిం బీసీలు ఇంకో 10% ఉన్నారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు చేయడు? అమలు చేయాలి కదా. అవును. కాబట్టి ఆ 42% ఇప్పటికైనా ఆయన చేయాలి. చేస్తే బీసీలు కొంత పాజిటివ్గా ఆలోచిస్తారు కాంగ్రెస్ గురించి. సార్ ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఉన్న బీసీలు పెరుగుతారా తగ్గుతారా? బీసీలు తగ్గడం ఏంటి, ఓసీలు పెరగడం ఏంటి? అంటే ఆ సర్వే గురించి మనం లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ, ఆ సర్వే రిపోర్ట్ కాదు అది, కంప్యూటర్ దగ్గర కూర్చొని చేసుకున్నది. అది ఇట్స్ పూర్తిగా ఆ, అశాస్త్రీయమా అనే దానికంటే కూడా అది సర్వే మీద బేస్ చేసుకున్న ఫిగర్స్ కాదు వాళ్ళు ప్రకటించినాయి. ఏదైతే వచ్చిందో సర్వే, ఆ సర్వే ఫలితాలు కూడా కావు అవి. ఏడో రూమ్లో కూర్చొని ఈ ఫిగర్స్ అన్నీ కంప్యూటర్లో పెట్టుకొని మ్యాచింగ్ అవుతుందా లేదా. ఎందుకంటే ఒకటే మాట చెప్తాను నేను, జనాభా 3,55,00,000 అని చెప్పాడు. అవును. 3%, 3.5% ఇంకా రాలేదన్నాడు. అదంతా కలిపినా 3.65, 3.66 వస్తుంది. మన జనాభా అది కాదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మొన్ననే 1 మంత్ కింద ఆ, ఇచ్చిన దాని ప్రకారం 3,35,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అన్నాడు. ఈ ఓటర్స్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు. అవును. మరి 0 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంకో 1,00,00,000 మంది ఉన్నారు. ఎట్లా లెక్క పెడుతున్నాం? స్కూళ్ళల్లో, కాలేజీలలో ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకు ఓటు హక్కు లేదు. అవును. వాళ్ళందరి సంఖ్య 68 లక్షలన్నది. తర్వాత ఇంకొక 18 లక్షల మంది 0 to 5 ఇయర్స్ లోపల స్కూల్కి పోని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కలిపితే 4,30,00,000 మంది దాకా వస్తుంది. అంటే ఈయన చెప్పిన లెక్క ప్రకారం కూడా ఇంకో 60 లక్షల మంది సర్వేలో లేరు. అదేదో 3% కాదు అది. అర్బన్లో వచ్చేసి సర్వే జరిగింది 30 to 40%, రూరల్లో 60%, 50 నుంచి 60. కాబట్టి ఆ సర్వేకి ఎటువంటి శాంక్టిటీ లేదు. మళ్ళీ నేను చెప్పిండో అది కరెక్ట్.